కాలభైరవ స్వామి. ఈయన పేరు తలిచినా చాలు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. దైవానుగ్రహం కోసం ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా దైవారాధన చేస్తుంటాం. కొందరు మంత్ర జపం చేస్తారు, కొందరు ఆలయానికి వెళ్తారు, మరికొందరు ఇంట్లోనే వారికి తెలిసిన శ్లోకాలు పారాయణం చేస్తుంటారు. దైవ ధ్యానంలో నిత్యం ఉన్న వాళ్ళకి కాలభైరవ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇప్పటికీ కొందరికి మాత్రం కాలభైరవ స్వామి గురించి పూర్తిగా తెలీదు. కాలభైరవ స్వామి నామం జపించడం వల్లనే దుష్టశక్తులు కూడా దూరంగా ఉంటాయి. పరమేశ్వరుడి మూడో కంటి చూపు నుండి ఉద్భవించిన ఉగ్ర అవతారమే కాలభైరవుడు. కాల అంటే సంస్కృతంలో సమయం, భైరవ అంటే భయంకరమైన రూపం లేదా భయాన్ని నాశనం చేసేవాడు అని అర్థం. పురాణాల అనుసారంగా కాలభైరవుడివి 8 ముఖ్య రూపాలు కాగా ఒక్కో రూపం మరో 8 రూపాలుగా విభజించబడినది. అంటే